99 టీవీ నేను ప్రియాంక. కిన్నెర మొగలయ్య పేరు చెప్పగానే తెలంగాణ గ్రామీణ సంస్కృతి, జానపద సంగీత సంప్రదాయం, తరతరాలుగా కొనసాగిన కళా వారసత్వం మన కళ్ళ ముందుకు వస్తాయి. ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు, ఒక సంప్రదాయానికి ప్రాణం పోసిన చరిత్ర. ఆధునిక కాలంలో మరుగున పడుతున్న జానపద కళలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అరుదైన వ్యక్తిత్వం. కిన్నెర మొగలయ్యది పుట్టుకతోనే సంగీత కుటుంబం. చిన్ననాటి నుంచే తండ్రి, తాతల నుంచి జానపద గాన విద్యను సంపాదించారు. విద్యాభ్యాసం లేకపోయినా జీవితమే ఆయనకు పాఠశాల అయింది. గ్రామం తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ వారి కథలు, బాధలు, ఆనందాలను పాటల రూపంలో చెప్పటం ఆయనకు అలవాటైపోయింది. కిన్నెర అనే ప్రత్యేకమైన వాయిద్యంతో పాడే కళ తెలంగాణలో చాలా పురాతనమైంది. ఈ వాయిద్యంతో కథలు చెప్పటం, దేవతల గాథలు, వీరుల కథనాలు, సమాజంలోని అసమానతలపై ప్రశ్నలు వేయడం ఈ కళ ప్రత్యేక లక్షణం. కిన్నెర మొగలయ్య ఈ సంప్రదాయాన్ని కేవలం కొనసాగించడమే కాకుండా దానికి కొత్త జీవం పోశారు. ఆయన పాటల్లో గ్రామీణ జీవనం ప్రతిబింబిస్తోంది. రైతు కష్టం, కూలీల బాధ, పేదరికం, దేవాలయ సంస్కృతి, ప్రకృతి పట్ల ప్రేమ అన్నీ సహజంగా వినిపిస్తాయి. ఆయన గొప్పతనం ఆయన స్వరంలోనే కాదు, ఆయన జీవన విధానంలోనూ కనిపిస్తుంది. ఎంతో మంది జానపద కళాకారులు కాలక్రమంలో వృత్తిని వదిలేసినా కిన్నెర మొగలయ్య మాత్రం ఎలాంటి కష్టాలు వచ్చినా తన కళను వదల్లేదు. జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కళను వ్యాపారంగా కాకుండా ఆత్మగా భావించారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. చాలా కాలం పాటు ఆయన కళకు తగిన గుర్తింపు రాలేదు. కానీ గ్రామీణ ప్రజల హృదయాల్లో మాత్రం ఆయనకు అపారమైన గౌరవం ఉంది. కాలం మారింది. జానపద కళలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. మీడియా, సాంస్కృతిక వేదికలు ఆయన ప్రతిభను గుర్తించాయి. చివరకు భారతదేశం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు ఆయన్ను వరించింది. ఇది కేవలం కిన్నెర మొగలయ్యకే కాదు, మొత్తం జానపద కళాకార సమాజానికి లభించిన గౌరవంగా భావించాలి. పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా ఆయనలో గర్వం పెరగలేదు. అదే సాధారణ జీవితం. ఇంకా గ్రామాల్లో తిరుగుతూ పాటలు పాడుతూనే ఉన్నారు. యువతకు జానపద కళ విలువను చెబుతున్నారు. తన కళను తదుపరి తరాలకు అందించాలనే తపన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ జానపద కళల చరిత్రలో కిన్నెర మొగలయ్య పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయన పాటలు, ఆయన స్వరం, ఆయన జీవన కథ భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయి. అటువంటి గొప్ప కళాకారుడికి తాజాగా ఘోర అవమానం జరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో విలక్షణమైన ప్రతిభ కలిగిన వ్యక్తులకు జాతీయ స్థాయి పురస్కారాలు అందిస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ నుంచి కూడా పలువురు చోటు దక్కించుకున్నారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్యకు సంబంధించిన ఘటన ఇటీవల ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణ రాష్ట్ర గర్వకారణమైన ఈ జానపద కళాకారుడి గౌరవార్థం హైదరాబాద్లోని ఓ ఫ్లైఓవర్ మెట్రో పిల్లర్ పై ఆయన చిత్రపటాన్ని చిత్రించారు. ఇది ఒక కళాకారుడికి సమాజం ఇచ్చిన గుర్తింపుగా భావించాలి. కానీ అదే చోట ఆ చిత్రపటంపై రాజకీయ నాయకుల పోస్టర్లు, సినిమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు అంటించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తన జీవితమంతా ప్రజల మధ్య తిరుగుతూ కిన్నెర కళ ద్వారా దళిత వర్గాల బాధలను, సమాజంలోని అసమానతలను పాటల రూపంలో వెల్లబుచ్చిన మొగలయ్యకు ఇది తీవ్రమైన అవమానంగా మారింది. పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారం అందుకున్న కళాకారుడి చిత్రాన్ని కూడా గౌరవించని పరిస్థితి మన సమాజంలో ఉందనే విషయాన్ని ఈ ఘటన బయటపెట్టింది. తన చిత్రపటంపై అనుమతి లేకుండా అంటించిన పోస్టర్లను చూసిన మొగలయ్య తీవ్రంగా కలత చెందారు. అధికారులను ఆశ్రయించకుండా, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా స్వయంగా తన చేతులతోనే ఆ పోస్టర్లను తొలగించడం మరింత బాధాకరమైన దృశ్యంగా మారింది. ఆ సమయంలో ఆయన ముఖంలో కనిపించిన వేదన, నిరాశ ఎంతో మందిని కదిలించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ ఘటన ఒక వ్యక్తికి జరిగిన అవమానంగా మాత్రమే కాకుండా జానపద కళలు, సంప్రదాయ కళాకారులకు మనమిస్తున్న గౌరవం ఎంతవరకు ఉందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. రాజకీయ ప్రచారం, సినిమా ప్రచారం పేరుతో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అంటించడం సాధారణంగా మారిపోయింది. కానీ ఒక గొప్ప కళాకారుడి గౌరవార్థం వేసిన చిత్రాన్ని కూడా వదలకపోవడం సమాజం ఎంత నిర్లక్ష్యంగా మారిందో చూపిస్తోంది. ఎలాంటి అధికార పదవులు లేకుండా, డబ్బు వెనుక పరిగెత్తకుండా తన కళను మాత్రమే ఆయుధంగా చేసుకుని సమాజంలో మార్పు కోసం పోరాడిన వ్యక్తి ఆయన.
అలాంటి వ్యక్తికి జరిగిన ఈ అవమానం నిజంగా సమాజాన్ని సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ఘటనపై పలువురు మేధావులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజా కళాకృతులను రక్షించేందుకు స్పష్టమైన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కళాకారుల గౌరవం కాపాడటం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత కూడా అన్న విషయం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కళను ప్రేమిస్తామని చెప్పుకునే మనం కళాకారులను ఎంతవరకు గౌరవిస్తున్నామన్న ప్రశ్నకు ఇది సమాధానంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అయినా ఇలాంటి తప్పిదాలు జరగకుండా నిజమైన కళాకారులకు తగిన గౌరవం దక్కేలా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది.